ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. నువ్వు విదేశాలకెళ్ళినప్పుడు మన దేశం గురించి వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్‌గా మాట్లాడకపో. కానీ ఎందుకు భారత్‌ని బద్నాం చేసే శక్తుల దగ్గరికే ఎందుకెళ్తున్నాడు? రాహుల్ గాంధీ తేల్చుకోవాలి. మోడీతో రాజకీయం విదేశాల్లో ఉన్నోళ్ళు చెయ్యరు. విదేశాల్లో ఉన్నోళ్ళు ఓట్లు ఇవ్వరు. ఓట్లు వెయ్యరు. ఓట్లు తేరు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇదిగో వాళ్ళు హైవేలు ఇట్లేశారు. నేను ఈ హైవేలు ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను. లేదా ఇంకా కొత్త విధానంలో హైవేలు పెడతాం. హైవేల పక్కన తినటానికో, ఉండటానికో ఉంచుతాం. టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం. లేదంటే వాళ్ళు స్కూళ్ళకి సంబంధించి ఇట్లా చేశారు. నేను మాత్రం దేశంలో ఉన్న అన్ని స్కూళ్ళ సంగతి ఇట్లా చూస్తాను. ఇవి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపాదనలు. ఆళ్ళు 6,000 ఇచ్చారు రైతులకి, నేను 10,000 ఇస్తాను. అట్లాగే వాళ్ళు విత్తనాలు డైరెక్ట్‌గా ఇస్తున్నారు. లేదు నేను డైరెక్ట్ రైతు చేతికి ఇస్తాను. అక్కడ గవర్నమెంట్‌లకు కాకుండా. ఇవి డైరెక్ట్ వ్యవహారాలు. ఆల్టర్నేటివ్ పాలన అంటే మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు, పరిపాలనా విధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ తను ఎలా చేస్తాడో చెప్పాలి. అది కాకుండా భారత సంస్కృతిలో తప్పుంది, హిందూ సంస్కృతిలో తప్పుంది, హిందూ దేవీ దేవతల్లో తప్పుంది, హిందూ విధానంలో తప్పుంది. ఎంతసేపటికి విదేశాల్లో కూర్చుని మేధావులమని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు, చైనా భావజాలంతో పెరిగి విదేశాలలోని యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దశాబ్దాలుగా చైనాలో స్వతంత్రం చచ్చిపోయినా, చైనాలో బ్రతకడానికి అవకాశం లేకపోయినా, చైనాలో స్వేచ్ఛ లేకపోయినా, ఆ చైనా భావజాలమే కరెక్ట్ అనుకునేటటువంటి దద్దమ్మలు, సన్నాసులు విదేశాల్లో కూర్చుని స్వేచ్ఛ గురించి సొల్లుపన్యాసాలు ఇస్తుంటే, ఆ సొల్లుపన్యాసకుల పక్కన కూర్చుని మనం భారతదేశంలో స్వేచ్ఛ లేదని చెప్తే, ఆ స్వేచ్ఛ లేకపోతే నువ్వెట్ట మాట్లాడతావు, నీ చెల్లెట్ట మాట్లాడుతుంది, మీ అమ్మెట్ట మాట్లాడుతుంది, మల్లికార్జున ఖర్గే ఎట్ట మాట్లాడతాడు? ఈ దేశంలో మోడీని తిట్టనోడు ఎవడన్నా ఉన్నాడా? మీ వాళ్ళల్లో ఒక్కడన్నా తిట్టనోడు ఉన్నాడా? వీడియో చేయనోడు ఉన్నాడా? బూతులు తిట్టనోడు ఉన్నాడా? గొడవలు చేయనోడు ఉన్నాడా? మరి అంత చేస్తున్నా కూడా అతి సహనంగా ఉంటే అసహనమని ప్రచారం చేయడం ఎందుకోసం, ఎవరి కోసం?